ఇంట్లో శుభకార్యం జరిగిన తర్వాత ప్రశాంతంగా ఉంది రఘు. నిజమే బావగారు. మొన్నటి వరకు కిషోర్ బావగారు ఏమైపోయారో, ఆయన్ని సీను ఏం చేశాడో అని నిందలు, అపవాదులు ఎన్నో జరిగాయి. ఆద్య సీనుల మధ్య ఎడబాటు, హాకీ ఆడకుండా ఆ అస్మిత రామలక్ష్మి కాలికి గాయం చేయడాలు, చెప్పుకుంటూ పోతే 4 రోజులకొకసారి నష్టమో అరిష్టమో ఒరిగిందే కాని అసలు సంతోషం అనేదే లేదు. ఇప్పుడు సీనయ్య చేత ఈయన పేరు మీద చీటీల వ్యాపారం పెట్టించటం కూడా ఒక శుభసూచకమే. తను కూడా ప్రయోజకుడవుతాడు. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని అన్నయ్య పేరు పరపతిని కాపాడాలి. కాపాడమే కాదు, ఈ ఇంటికి ఎలాంటి మచ్చ తీసుకురాకూడదు. ఏంటి వెంకట్రావు, వీధిలో ఏమైనా కుక్క కరిచిందా ఏంటి అలా ఎగురుతున్నా? అత్తయ్య గారు, ఒక్క నిమిషం ఆగండి. మై డియర్ సన్, కమ్ విత్ మహాలక్ష్మి. ఈ కొత్త అమ్మాయి ఎవరు? మళ్ళీ ఆర్జకు అన్యాయం చేశాడా ఏమిటి? అమ్మా పార్వతి, వాడు పేరుకే సీనమ్మా, కానీ బావగారులాగా రాముడు. వాడు తీసుకొస్తుంది ఆ మహాలక్ష్మి కాదు, ఈ మహాలక్ష్మిని. అదే చూడండి, అందరూ చూడండి. అరే మై సన్, రారా, అపర కుబేరులో వస్తాడు నా కొడుకు. వచ్చేసిను. అదే అలారా. చూడండి. బావగారు, ఇక నుంచి మన ఇంట్లో లక్ష్మీదేవి ప్రతిరోజు నట్టింట్లో నాట్యం చేస్తుంది బావగారు. మనకి రోజు ఇంక డాన్స్ ప్రోగ్రామే. ఒక్కరోజుకే బావు నేల మీద ఆగట్లేదు కదా. మరి ఉండదా ఏంటి? నా కొడుకు ఒక్క రోజులో ఇంత సంపాదించాడా? ఏమే, ఇది సంపాదన కాదు. ఈ రోజు బావగారి మీద నమ్మకంతో ఊరి జనం చిట్టీల కోసం ఇచ్చిన వరమే అది. అన్నీ నోట్ల కట్టలేనారా? అవునమ్మా. నోట్లు కాబట్టి సరిపోయింది. చిల్లర నాణేలు ఇచ్చుంటే ఎద్దుల బండ్లో తీసుకుని వచ్చుండేవాళ్ళేమో.